పిఎస్ఆర్ ఆంజనేయులు దానికి 24 గంటల ముందు గోవా నుంచి మెడ్రాస్ వెళ్ళి ఇంకెక్కడికో వెళ్దాం అనుకున్న కసిరెడ్డి రాజ్, కేసిరెడ్డి అని కూడా కొన్ని పేపర్లో వస్తుంది, కానీ కసిరెడ్డి అనే మరి నేను తెలుసుకున్నా. సో కసిరెడ్డి రాజ్ ఆర్ రాజ్ కసిరెడ్డి మరి దొరికి చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఎవరికి చేర్చారో ఆ 50 నుంచి 60 కోట్లు ప్రతి నెల, మరి అది కూడా కసిరెడ్డి గారు మరి చక్కగా చెప్పేశారు. సో నెక్స్ట్ ఏముంటుంది, మరి వారు ఎవరికి ఇచ్చారన్నారు, వారి నామం కూడా మరి ఎఫ్ఐఆర్లో వస్తుందా చూడాలి. డెఫినెట్గా వస్తుంది, టైం పట్టవచ్చు, దానికి కొన్ని అనుమతులు అవసరం కావచ్చు, డెఫినెట్గా జరుగుతుంది. అలాగే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి సుధాకర్ గారు ఆర్గ్యూ చేస్తే అసలుకే మోసం వస్తుందని మరి ఈయన ఆర్గ్యూ చేసుకున్నారు. అయినప్పటికీ మరి చెరసాల తప్పలేదు. ఈరోజే చూసా, వారు బ్రాహ్మణులు కాబట్టి సంధ్యావందనం, పూజా ద్రవ్యాలు అన్నీ కూడా సమకూర్చాలని అడిగినట్టుగా, మంచిది, డెఫినెట్గా సంధ్యావందనం, సూర్య నమస్కారం, భగవంతునికి పూజ, ఇవన్నీ ప్రతివాడికి అవసరమే. సంధ్యావందనం అంటే బ్రాహ్మణులే చేస్తారనుకోండి, బట్ అది మంచి ప్రక్రియ. మరి అంత మంచి ప్రక్రియలు చేసేవాళ్ళు ఇటువంటి వెధవ పనులు ఎందుకు చేస్తారనేదే ఎవరికి అర్థం కాని పజిల్ అది. మరి చాలా స్పష్టంగా కింద అధికారులు చెప్పారు. మరి ఆయన పోలీసుల దగ్గర చెప్పినప్పుడు అమ్మాయి ఎవరో కూడా, జత్మలాని ఎవరో కూడా తెలియదన్నారు. మరి తర్వాత మరి ఎన్ని పేపర్లో చూసినాయి అనుకోండి, తర్వాత ఆమె బ్యాడ్ గర్ల్, నేను ఊరికే జస్ట్ కుక్కల విద్యాసాగర్ వస్తే అదేదో చూడమ్మా అని చెప్పి గొన్నికి చెప్పాను, చూడమని చెప్పడమే తప్ప అని జూలై సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు అదొక కళ, కళాకారులను కూడా అరెస్ట్ చేస్తారా అన్నట్టు ఈయన మరి అదేదో చూడమ్మా అంటే చూశారు. మరి తర్వాత ఫాలో అప్ చేయటం ఇవన్నీ చాలా జరిగినాయి అని చెప్పి చాలా స్పష్టంగా కూడా మరి వచ్చింది. సరే, ప్రస్తుతానికైతే 14 రోజులు రిమాండ్. మరి ఆ వరుసలో మరి నా కేసులో కూడా సూత్రధారుల్లో వారు ఉన్నారన్నది సుస్పష్టం. సో మరి ఆ పాత్ర కూడా రావచ్చు. ఇంకా మరి ఏపీపీఎస్సీ అని ఇంకా కొన్ని వ్యవహారాల్లో ఆయన ఉన్నట్టుగా, నిత్య సంధ్యావధాని మరి వారు ఉన్నట్టుగా కూడా అదే పేపర్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. చూద్దాం, ఏదన్నా చట్టం చర్యలు మొదలుపెట్టింది కాబట్టి ప్రీ డ్రాన్ కన్క్లూజన్కి రావటం కూడా ఒక రకంగా సమంజసం కాదేమో. చూద్దాం, ఆయనకి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఇక మరి ఇదే వరుసలో గతంలో పార్లమెంట్లో నన్ను తిట్టాడు, ఎవరైన పేరు గోరెంట్ల మాధవ్. ఆయన చాలా జుగుప్సాకరంగా ఒక యువతతో ప్రవర్తించిన వీడియోలు చూసాం. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని చెప్పి మరి ఆయన అప్పుడు చెప్పారు బలవంతంగా. మళ్ళీ ఆ తర్వాత మరి మొన్న కిరణ్ అనే వ్యక్తిని చంపేస్తానని చెప్పి ఏదో చిన్న డ్రామా, మరి వాళ్ళ పార్టీ అధినాయకుడు మనసు తీవ్రంగా దొంగిలించాలని చెప్పి ఎవరో పోలీసులని ఎక్కడ వెళ్తున్నారు ఏంటో కనుక్కుని ఏదో డ్రామా దాడికి వెళ్ళాడు, దొరికాడు. కానీ మరి ఆయనకి ఆ కస్టడీలో గాలి ఆడతలేదని చెప్పి మళ్ళీ
మరి గతంలో అయితే పూర్తిగా నగ్నమని అవతారం ఎత్తినట్టుగా కోర్స్ ఖండించారనుకోండి. ఇప్పుడైతే చొక్కా ప్యాంట్ ఇప్పేసి మరి ఆయన అండర్వేర్తో నా గాలి ఆడతలేదు, మరి నేనేం చేయనని చెప్పి పోలీసులు ఎదుట మరి ఆయన బైఠాయించినట్టుగా చూసాం. మరి ఇటువంటి నీచ సంస్కృతి కలవారిని మరి ఆ సాక్షి యాజమాన్యం మరి ఎందుకని అలాగా పెంచి పోషిస్తుందనేది ఎవరికి అర్థం కాదు. ఒకటేంటంటే సాక్షి వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన అండర్వేర్లో ఉన్న ఆ ఫోటో సాక్షి పేపర్లో రెడ్ బుక్ దుర్మార్గం అని చెప్పి మరి ఈయన 95% నగ్నావతారం పేపర్లో వేయినందుకు సాక్షి యాజమాన్యాన్ని ఈ ఒక్క విషయంలో మటుకు అభినందిస్తున్నా. మరి సాక్షి యాజమాన్యం అంటే నాకు గుర్తొచ్చింది. మరి ఇక్కడ నా నియోజకవర్గంలో మరి మీరు కూడా చూశారు కదా, పాలకోడేరులో ఎప్పటి నుంచో మరి ఆ పాలకోడేరు గ్రామం కింద అయితే రాజు చెరువు అని ఉంది. ఆ కింద ఉన్న గ్రామంలో కోడవల్లి ఎలియాస్ కుముదవల్లి అని కూడా అంటారు. ఆ గ్రామస్తులకి బురద నీరు వెళ్తుంది. వాళ్ళ మంచినీరు చెరువులోకి డైరెక్ట్గా ఈ 110 గృహాల నుంచి వెళ్ళే మురుగే, వీళ్ళకి వేరే డ్రైన్ లేదు, ఇదే మురుగు అందులోకి వెళ్తుంది. మరి కాలువగట్టుని పూర్తిగా ఆక్రమించుకుని ఉంటే వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి రుణాలు శాంక్షన్ ఇచ్చి ఇక్కడ వెళ్ళి అక్కడ కట్టుకోండి అని, అది కూడా కోర్టుకి వీళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పును అనుసరించి ఒక 50 గృహాలకి అనుమతి ఇచ్చిన తర్వాత ఆ 50 గృహాలని తీసివేయటం జరిగింది. మిగిలిన గృహాలు ఇంకా కోర్టు ఆర్డర్ రాలేదు. సో రాలేదు కాబట్టి కోర్టు తీర్పు వచ్చే వరకు ఎటువంటి చర్యలు లేకుండా వేచి ఉన్నాం. అది కోర్టుకి గౌరవ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత కూడా నిర్వర్తించి ప్రొసీజరల్గా వాళ్ళే కోర్టుకు వెళ్ళారు. నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి కాలువలు ఆక్రమించడం, మంచినీటి వెళ్ళే కాలువలు ఆక్రమించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. యాక్చువల్గా అయితే కోర్టు కూడా అసలు అడ్మిటే చేయకూడదు. అయినా సరే కోర్టులు అడ్మిట్ చేస్తాయి, అది వారి ఇష్టం అని అనుకోవాలి, సర్దుకోవాలి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అవన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. ప్రజల ఆరోగ్యం కోసం ఇవన్నీ ఈ చర్యలు. ఎందుకంటే మరి గతంలో నా నియోజకవర్గంలోనే ఇలాగే మరి ఒక చోట కలుషితం అయితే మరి ఒక వ్యక్తి తెలియని జబ్బుతో ఒక బాలిక